Right now, is this okay right now? Okay, ma'am. Okay. So just this is a small recap of yesterday's session. సో ఇంగ్లీష్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ సెన్స్ కంప్లీట్గా అది ఏదైనా సరే మన కమ్యూనికేషన్ అండి. లైక్ మనం ఇప్పుడు తీసుకున్న మీడియా ఏంటి, యాజ్ ఐ ఆమ్ యువర్ ట్రైనర్ అండ్ యూ ఆర్ మై స్టూడెంట్స్ అండ్ యూ ఆర్ స్ట్రీమింగ్ ఆన్ దిస్ జూమ్ సెషన్. ఈ జూమ్ సెషన్ లో మీరు నేను ఉన్నాము. నేను కమ్యూనికేట్ చేస్తాను మీన్స్ రెస్పాండింగ్. మాట్లాడే వాళ్ళు ఉన్నారు అంటే వినేవాళ్ళు ఉంటేనే మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీన్స్ ఐ ఆమ్ ద సెండర్ ఆఫ్ మై స్పీచ్ అండ్ యు ఆర్ ద రిసీవర్ అండ్ ద రెస్పాండింగ్ టు మై సెషన్స్ Yes, అండ్ ma'am. యు ఆర్ గివింగ్ అంటే నేను ప్రజెంట్ చేసే టాపిక్ ని మీరు విని రెస్పాండ్ అవుతున్నారు అంటే అక్కడ కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి. am I right? Yes, ma'am. ఎస్. సో ఈ కమ్యూనికేషన్ అనే ఈ వర్డ్ మనకు ఒక లాటిన్ వర్డ్ అండి. ఇట్ మీన్స్ దట్ కమ్యూనికేర్ మీన్స్ ఇట్ మీన్స్ దట్ టు షేర్. అంటే మన వ్యూస్, ఐడియాస్, ఇన్ఫర్మేషన్ లేదా వాట్ ఎవర్ ద థింగ్ వీ హ్యావ్, మనలో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో మనం ఇంకొక వ్యక్తికి షేర్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ కమ్యూనికేషన్ అండి, సింప్లీ. సో ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ అనగానే ఇదేదో పెద్ద వర్డ్ రా బాబు అని భయపడిపోతా ఉంటారు, బట్ ఇట్స్ నాట్. సో స్పీకింగ్, స్పీకర్ స్పీక్స్, లిసనర్ లిసన్స్ అండ్ ద లిసనర్ రెస్పాన్స్. సో ఇక్కడ గివ్ అండ్ టేక్ పాలసీ లాగా మాట్లాడేవాళ్ళు వినేవాళ్ళు ఒకరికొకరు ఐడియాస్ ని షేర్ చేసుకుంటేనే కమ్యూనికేషన్ నడుస్తుంది అని అర్థం, అంతే. Yes, ma'am. Okay. So we made it in English. It's a communication means if I speak in English and if you are responding and giving answers to me in English, it's a communication. But as coming from as yesterday's session, we have discussed on bank, post offices and railway stations. So ikkada communication ella jarugutundi. So on that, your friend Amruta has responded very nicely. She has own views on railway station is how if she goes to a railway station for buying a railway ticket. సో లోకల్ ఏరియాస్ లేదా లోకల్ ప్లేసెస్ నుంచి లేదా వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అంటే ఇంటీరియర్ ఆఫ్ దేర్ సిటీ. సో కాలేజ్ కో లేకపోతే వేరే రిలేటివ్ ప్లేస్ కో వాళ్ళ డిస్ట్రిక్ట్ ఏరియాలోనే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలా అనే కాన్వర్సేషన్ షీ హాస్ గివెన్ హర్ కాన్వర్సేషన్ ఫర్ బయింగ్ ఏ టికెట్. ఒక రైల్వే ఎంప్లాయీ లైక్ టికెట్ కౌంటర్ లో టికెట్ వెండర్ ను తను కాన్వర్స్ చేస్తున్నట్టుగా ఒక కాన్వర్సేషన్ తను బిల్డప్ చేసి చాలా బాగా ప్రెజెంట్ చేసింది. అండ్ ద సేమ్ ఆన్ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీసెస్, రైల్వే స్టేషన్ లో రిజర్వేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తను ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి, హౌ టు ఫిల్ ఏ రిజర్వేషన్ ఫామ్. సో ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఒకటి ఓరల్ కాన్వర్సేషన్ అయింది, ఇంకోటి రిటర్న్ కాన్వర్సేషన్. వాట్ ఐ మీన్ ఇన్ ద సెన్స్ బికాస్ దిస్ కమ్యూనికేషన్ హస్ మెనీ టైప్స్ like oral and written communication, verbal and non-verbal communication. Like yesterday's session, I'm going to tell you that. ఇది నిన్న కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అంటే వర్బల్ అండ్ నాన్ వర్బల్ అనుకున్నాం. సో వర్బల్ కమ్యూనికేషన్ లో ఓరల్ అండ్ రిటర్న్ ఉంటుంది. ఓరల్ కి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, స్పీకింగ్ అండ్ లిసనింగ్. అండ్ రిటర్న్ కి రైటింగ్ అండ్ రీడింగ్ ఉంటుంది. నాన్ వర్బల్ అనేటప్పటికి ఆల్ ద బాడీ లాంగ్వేజ్ irrespective of మీన్స్ వితౌట్ స్పీకింగ్ ఎనీ సింగిల్ వర్డ్, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ జెస్చర్స్ కానీ బాడీ లాంగ్వేజ్ అంటే మన మన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా ఒక నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది. సో మన అపియరెన్స్ కానీ అంటే లైక్ ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్, స్టూడెంట్స్ టు స్టూడెంట్స్, ఒక మీరు కొంచెం ఐ మీన్స్ టీచర్ వెళ్ళి ఇంకొక టీచర్ సెషన్ కి వచ్చే గ్యాప్ లో స్టూడెంట్స్ కొంచెం కమ్యూనికేట్ చేసుకుంటా ఉంటారు మీలో మీరు. సో అట్ ద సేమ్ టైమ్ సడన్ గా ఎనీ ప్రిన్సిపల్ ఆర్ ఎనీ వైస్ ప్రిన్సిపల్ ఎంటర్స్ ఇన్ యువర్ క్లాస్, సడన్ గా వచ్చినప్పుడు యూ విల్ జస్ట్ సైట్ యూ అనదర్ ఫ్రెండ్ హూ ఇస్ నాట్ టువర్డ్స్ మీన్స్ క్లాస్ రూమ్ వై కాకుండా బ్యాక్ సైడ్ కో ఎటో టర్న్ అయ్యి ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేస్తున్నప్పుడు యూ విల్ గివ్ ఎ స్మాల్ జెస్చర్ టు దెమ్, ఐ సైటెడ్ కనుసైగ చేయడం, లేదా యూ విల్ షో విత్ యువర్ థమ్ ఫింగర్స్ చూపించి ఎవరో వచ్చినట్టుగా సైగ చేయడం, లేదా మీ హ్యాండ్ తో సో ఎల్బోతో మీరు టచ్ చేస్తుంటా ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ సమ్ పార్ట్స్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే వాళ్ళకి మీరు ఏదో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారని అంటాం. సో
సో మీకు తెలియకుండానే మీ మీ అరౌండ్ మీరు ఉండేది ప్రతిదీ కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారు, బట్ యూ డోంట్ నో దట్ వాట్ ఈస్ వాట్. సో దానిని మనం ఒక ప్యాటర్న్ లో చెప్పుకుంటా ఉంటున్నాం. సో లైక్ వైజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఓరల్, రిటర్న్, స్పీకింగ్, లిసనింగ్, రైటింగ్, రీడింగ్, ఇవి మనకి వర్బల్ కమ్యూనికేషన్. అంటే మనకి వినిపించేవి, రాయగలిగేవి వర్బల్ అవుతుంది. సో ఒక్క సింగిల్ వర్డ్ కూడా అట్టర్ చేయకుండా, మాట్లాడకుండా, రాయకుండా, జస్ట్ సింగిల్ లాంగ్వేజ్ జెస్చర్స్ అన్నమాట, ఎక్స్ప్రెషన్స్, సైగలు అంటాం కదా, సైగలతో జరిగే ఎలాంటి కమ్యూనికేషన్ అనేది నాన్ వర్బల్ అవుతుంది. సో ఎస్టర్డే క్లాస్ లో అది డిస్కస్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకొని బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్, రైల్వే స్టేషన్స్ లో ఎక్కువ అంటే వాటికి ఉన్న కాన్వర్సేషన్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఇస్, అమృత చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నేను రీసెండ్ చేస్తున్నానండి. అంటే బ్యాంక్ Okay, ma'am. ఎంప్లాయీస్ ఎవరెవరు ఉంటారు ఏంటి అంటే, ఫ్రమ్ ద మేనేజర్ టు ద బ్యాంక్ క్లర్క్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వరకు ఎవరెవరు ఎంప్లాయీస్ ఉంటారు షీ టోల్డ్. అంటే అందరికీ తెలుసు. ఎస్టర్డే షీ వాస్ దేర్ అండ్ షీ హాస్ గివెన్ ద ఇన్ఫర్మేషన్. ఐ థింక్ యూ ఆల్ నోస్ బికాస్ యూ మే ఫ్రీక్వెంట్లీ గో టు బ్యాంక్స్, లైక్ మీరు చలానాస్ పే చేయడానికో లేదా ఫీ పే చేయడానికో దేనికో మీరు బ్యాంక్స్ Yes, ma'am. వెళ్తూనే ఉంటారు. సో ఐ థింక్ దట్ యు నో హౌ టు ఓపెన్ ఎ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, బ్యాంక్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలుసు అని అనుకుంటున్నా. Yes, ma'am. డిపాజిట్ ఎలా చేయాలి, లేదా అమౌంట్ ఎలా డిపాజిట్ చేయడం కానీ లేదా విత్డ్రా చేయడం కానీ, మీకు ఆ స్లిప్స్ ఫిల్ చేయడం తెలుసు కదా అండి? Yes, ma'am. Of course, yes, of course, you know. Likewise, she has given her information, like railway reservation form ఎలా ఫిల్ చేయాలి అంటే, ఫామ్ ఫిల్లింగ్ అంతా కూడా రిటర్న్ కమ్యూనికేషన్. వాట్ ఐ మీన్ ఇస్, ఓకే, వర్బల్, రిటర్న్ కమ్యూనికేషన్ లో ఫామ్ ఫిల్లింగ్. రైల్వే టికెట్ కౌంటర్ లోకి వెళ్ళి మీరు టికెట్ పర్చేస్ చేసుకోవడం, టికెట్ కౌంటర్ లో ఉన్న పర్సన్ నుంచి, టికెట్ ఎంప్లాయీ నుంచి మీరు ఎక్కడ వరకు టికెట్ కావాలి అని మీరు అమౌంట్ ఇచ్చి టికెట్ పర్చేస్ చేసుకునే కాన్వర్సేషన్ ఓరల్ కమ్యూనికేషన్ అవుతుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్తే మీరు ఏదైనా స్టాంప్ పర్చేస్ చేయడానికో దేనికో చేస్తే ఓరల్ కమ్యూనికేషన్ అవుతుంది. లేదు ఏదైనా ఒక ఐటమ్ ని మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి పోస్ట్ చేయాలంటే దాన్ని మీరు ఫామ్ ఫిల్ చేయడం ఏదో చేయాలి. సో అది రిటర్న్ కమ్యూనికేషన్. అలాగే బ్యాంక్స్ కూడా క్లర్క్స్ వాళ్ళతో ఏంటి, మీరు అమౌంట్ డిపాజిట్ చేయాలి అని మీరు కాన్వర్స్ చేస్తే అది మాట్లాడితే ఓరల్ కమ్యూనికేషన్ అవుతుంది. ఇప్పుడు మీరు డిపాజిట్ చేయడము లేకపోతే అమౌంట్ విత్డ్రా చేయడము, అది ఫిల్లింగ్ కదా, ఫామ్ ఫిల్లింగ్ అంతా కూడా మనకి రిటర్న్ కమ్యూనికేషన్ అన్నమాట. సో yesterday we have discussed on these three things. Okay, Okay, ma'am. and let's continue this session. And yes, today we are going to discuss about the same topic on today's session. It's completely depends on communicative English with the help of Kunet India and sponsored by APSSBC. And the same communication, in the sense it's a completely conceptual beginning. And as I told you that there is a sender and receiver's coding will be there in the middle. Like speaker speaks, దానిని మీరు ఎన్కోడ్ చేసుకుని మెసేజ్ గా చేంజ్ చేసుకుని ఛానల్ అంటే అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, నాయిస్ కానీ కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ లేకుండా లేదా నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా, డేటా బ్రేకేజ్ లేకుండా ఆ కన్వే చేసిన మెసేజ్ ని రిసీవర్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఈ మెసేజ్ ఛానల్ అనే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే రిసీవర్ ఇమీడియట్లీ రిసీవ్స్ ద ఇన్ఫర్మేషన్ అండ్ రెస్పాన్స్ టు ఇట్. ఆ రెస్పాన్స్ ని మనం ఫీడ్బ్యాక్ అంటాం అనమాట. రైట్, అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ సమ్ వేరియస్ ప్లేసెస్, కమ్యూనికేషన్ అట్ వేరియస్ ప్లేసెస్ అండి. అంటే మెడికల్ స్టోర్స్, హాస్పిటల్స్, పార్క్స్, సినిమా, ఈ ఏరియాస్ లో మన కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది. ఐ థింక్ ఇట్ విల్ బి షార్ట్ బికాస్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ general things. I hope you were clear about it. So medical store, what is it necessary for us to go to a medical store? మెడికల్ స్టోర్ కి మనం కమ్యూనికేట్ ఎలా చేస్తాము, అసలు మెడికల్ స్టోర్ కి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? మెడిసిన్స్ కోసం వెళ్తాం. వెరీ గుడ్. సో చిన్న కాన్వర్సేషన్ చెప్పగలరా? ఇన్ కేస్ మీకు ఏదో మెడిసిన్ అవసరం, ఎవరికో అట్లీస్ట్ ఫ్రెండ్ కో ఫ్యామిలీ మెంబర్స్ కో ఎవరికో అవసరమైంది, మీరు మెడికల్ స్టోర్ కి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ వాట్ యు విల్ కాన్వర్స్, జస్ట్ 3 to 4 sentences, 4 lines. మెడికల్ వెండర్
సపోజ్ నేనే మెడికల్ వెండర్ అనుకుందాం, ఐ మీన్ మెడిసిన్స్ షాప్ పర్సన్ నేను అనుకుందాము, మీరు మెడిసిన్స్ కి వచ్చారు. లెట్స్ స్టార్ట్ ద కన్వర్సేషన్. Excuse me, ma'am. Yes, ma, what do you want? How can I help you? I want medicines, some medicines. Okay, can you Uh, name them? I'll give you. One sheet paracetamol, Okay, paracetamol, how many mg you want, ma? 5, ma'am. Paracetamol 500. Mean mg in the sense how many grams? Paracetamol 250, paracetamol 600. Two types of paracetamol tablets will be there. You want high dose or low dose? Ma'am, మళ్ళీ ఒకసారి చెప్పండి. పారాసెప్టమాల్ అనేది 2 టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ ఉంటాయండి. 250 mg అంటే 250 మిల్లీగ్రామ్స్ ఒకటి ఉంటుంది, 600 మిల్లీగ్రామ్స్, దాన్నే మనం డోలో 650 అని కూడా అంటాం. అంటే ఇది హై డోస్, లో డోస్ ఉంటుంది. మీకు ఏ డోస్ మెడిసిన్ కావాలండి? 250. ఓకే, సో పారాసెటమాల్ 250 టాబ్లెట్స్ యూ వాంట్ 5. Yes, ma'am. హలో, Ma'am, ఓకే, స్టిల్ any other tablets you want? Only paracetamol 255 tablets you want? cold tablet, Cold tablet, how many? 5, 5. Okay, still anything else you want, no? No, ma'am, nothing. Okay, that's all right. So paracetamol tablets you want 5. Each tablet is 1 rupee, so total 5 rupees for paracetamol. And cold tablets is 5 tablets. Each tablet is 2 rupees and it's 10. So total cost 15 rupees for these tablets. Is this okay for you? Ma'am, Hello? ma'am, Your here is your paracetamol tablets. 5 paracetamol tablets, 5 rupees only, and 5 cold tablets. Each tablet 2 rupees, 5 tablets 10 rupees, total 15 rupees for your tablets, ma'am. Take your tablets and give me the money. thank you, ma'am. Right. Thank you so much. Thank you so much for making this act. Well played. Well played. Good. సో జనరల్ కాన్వర్సేషన్ ఇలా అన్నట్టు అంటే ఎవరైనా అయి ఉండొచ్చు. సో దిస్ ఇస్ వెరీ ఈజీ ఫర్ యూ. సో ఇప్పుడు కమ్యూనికేషన్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ డన్. సింపుల్, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. మెడికల్ స్టోర్స్ లో అంటే హాస్పిటల్స్, పార్క్స్, సినిమాస్ అంటే అక్కడ ఎవరు ఉంటారో మనకి తెలిస్తే ఆ పర్టికులర్ పర్సన్ యాక్టివిటీ ఏంటి, డైలీ రొటీన్ లైఫ్ ఏంటి వాళ్ళది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో this. So I am the medical store owner and you are the person for you are the customer that you have come for medicine. Medical conversation jarigipayindi. That's it. Well done. Good. So the same will be in hospitals. So other than Gayatri, is anybody else to participate? Hospitals అనేటికి మనకి ఎవరు గుర్తొస్తారు? మెడికల్ స్టోర్స్ అంటే ఐడియా వచ్చింది. Who will be there in hospitals? Doctors, nurse, ward members. Okay, ward members means patients. Hello. OP. Ward attenders, I think so. Yes, ma'am. Attenders. Ward. OP, right. Okay. Reception, front office, reception. Receptions, ma'am. Reception counter. Good. Okay. Right. So what do you want to be? Do you want to be a doctor? I'll be a patient. మీరు డాక్టర్ అంటే నేనే డాక్టర్గా ఉన్నా. ఓకే.
ఓకే. ఒక పేషెంట్ డాక్టర్‌ని అప్రోచ్ అవ్వడానికి ముందు ఏం జరుగుతుంది మీకేమన్నా తెలుసా? ఓపీ తీసుకుంటాం మ్యామ్. ఓపీ తీసుకున్న తర్వాత యెస్. ఎలా? లేకపోతే హౌ? అక్కడ కొంతమంది ఉంటారు కదా మ్యామ్. సిస్టర్స్ కానీ ఎవరో వార్డ్ కొంతమంది. బాయ్స్ కానీ వెళ్తూ ఉంటారు. ఆ! వాళ్ళని వే అడిగితే చెప్తారు మ్యామ్. ఓహ్! అలా లేకపోతే వాళ్ళే తీసుకొనొచ్చి మీకు పరిచయం చేస్తారు మ్యామ్. మనం కన్సల్ట్ చేస్తే ఓకే. తర్వాత మన ప్రాబ్లమ్స్ హ్మ్. ఏంటో డాక్టర్ చెప్పి డాక్టరు మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ రాసిస్తారు. స్కానింగ్స్ హ్మ్. అలాంటివి రాసిస్తారు మ్యామ్. మళ్ళీ అంటే చెక్ చేస్తారు. ఫస్ట్ చెకప్ చేసి ప్రైమరీ చెకప్ చేసి అప్పుడు అప్పుడు మనది ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సీరియస్ ఓకేనా? ప్రాబ్లమ్ జనరల్ చెప్తారు మ్యామ్. చెప్పిన తర్వాత ఓకే. టాబ్లెట్స్ తీసుకుని వాళ్ళు ఎలా యూజ్ చేయాలో చెప్పకపోతే హ్మ్. నర్స్ డాక్టర్ దగ్గరికి వచ్చి మనము తెలుసుకుంటాం మేము ఎన్ని టైమ్స్ వేసుకోవాలి అని. రైట్. డేలో ఎన్ని టైమ్స్ మనం మెడిసిన్ యూజ్ చేయాలి? లైక్ మీల్ తర్వాత, బిఫోర్ మీలా లేకపోతే ఎర్లీ అవర్స్‌లో వేసుకోవాలా? ఎంప్టీ స్టమక్‌తో వేసుకోవాలో అన్నీ సజెస్ట్ చేస్తారు. గ్రేట్. వెరీ గుడ్. నెక్స్ట్ పార్క్. కమింగ్ టు పార్క్. అంటే జనరల్‌గా మెడికల్ స్టోర్స్ అంటే ఒక పర్సన్ ఉంటారు, కమ్యూనికేట్ చేస్తాం. హాస్పిటల్ అంటే జనరల్‌గా మనకి అక్కడ ఓపీఐ ఉన్నారు. నెక్స్ట్ అక్కడ అటెండెంట్స్ ఉంటారు. లైక్ అంటే వన్ బై వన్ పర్సన్‌ని పేషెంట్‌ని డాక్టర్ దగ్గరికి సెండ్ చేస్తారు. సో, డాక్టర్ ప్రైమరీ చెకప్ చేసి అది కండిషన్‌ని బట్టి దే విల్ సజెస్ట్ ద మెడిసిన్స్ ఆర్ ఎనీ అదర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. ఒక ఐడియా ఉంది. వాట్ అబౌట్ పార్క్ అండ్ సినిమా? పార్క్ లో చాలా మంది వస్తారు. ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ కమ్యూనికేషన్? అంటే మనం క్రియేట్ చేయాలి. వాట్ ఐ మీన్ ఇస్ హియర్ అవర్ క్రియేటివిటీ కమ్స్ అవుట్. మన క్రియేటివిటీ బయటకొస్తుంది ఈ కమ్యూనికేషన్‌లో. అంటే ఇప్పుడు పార్క్‌కి వెళ్ళామంటే మనమే కాకుండా మనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ ఎవరితోనో పార్క్‌కెళ్తాం. సింగిల్‌గా వెళ్తామా? ఆఫ్‌కోర్స్ వెళ్ళొచ్చు. మేబీ అట్ ద టైమ్ ఆఫ్ ఎర్లీ అవర్స్ ఆర్ ఈవినింగ్ టైమ్స్. పార్క్ ఈవినింగ్, ఎర్లీ అవర్స్‌లో ఎందుకెళ్తాం? వాట్ ఈస్ ద పర్పస్? మ్యామ్ యెస్. యామ్ ఐ ఆడిబుల్? ఎస్ మ్యామ్. ఓకే. రైట్. అదే మీరు డైలీ రొటీన్ చెప్పారు కదా! మార్నింగ్ 5:30 యూ విల్ వేక్ అప్ అండ్ యూ విల్ హావ్ ఎ గ్లాస్ ఆఫ్ వార్మ్ మిల్క్ అండ్ యుల్ గో ఫర్ జాగింగ్. ఎస్ మ్యామ్. అప్పుడు మరి పార్క్ వెళ్ళి జాగింగ్ చేయొచ్చేమో కదా! ఎస్ మ్యామ్. అంటే అలాగే ఈవినింగ్ వాక్ కూడా చేయొచ్చేమో కదా పార్క్‌లో? ఎస్ మ్యామ్. అలా కాకుండా సపోజ్ యూ హ్యావ్ గాన్ టు అ పార్క్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్ దేర్? Or all of a sudden your friends or your relatives met in that park. Is there any communication goes in between you and them? అర్థమైందా నేను చెప్పింది నాన్న మీకు? అర్థమైంది మ్యామ్. ఓకే. ఓకే. ఇంగ్లీష్‌లోనే చెప్పాలని లేదు. యూ కెన్ ఎక్స్‌ప్రెస్ ఇన్ తెలుగు ఆల్సో. అంటే ఓకే ఇఫ్ మ్యామ్. దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ విత్ యూ టు సే దట్, అంటే మీకు ఒకవేళ ఇంగ్లీష్ కన్వర్స్ చేయడానికి అది కొంచెం లేదా ఎక్స్‌ప్రెస్ చేయడానికి టిపికల్ అనిపిస్తే దెన్ యూ గో ఫర్ తెలుగు. నో ప్రాబ్లమ్. ఓకే మ్యామ్. మళ్ళీ మన ఇద్దరమే చేద్దాం మ్యామ్. ఓకే. ఐయామ్ రెడీ. నేనెవరు? Don't say that you are my teacher. Okay. Give some other character to me. And you are not my student. Now, Park Kabaddi.
మీరే చెప్పండి మ్యామ్. Oh God. Think that I am your relative then. You have come with your family members and I have come with my family. Like you think that I am your cousin or someone. So we met there. కజిన్ సిస్టర్. Cousin. See, listen. Sister అయినా cousin అని అనాలి. మనం చిన్న విషయం I want to give you information. Like కజిన్ సిస్టర్ అని ఎక్కర్లే మనం అంటే కజిన్ అంటే ఇప్పుడు పెద్దమ్మ గారి అమ్మాయి నాకు అక్క అవుతుంది లేకపోతే అక్క అవుతుంది అనుకున్నాము. అప్పుడు మా పెద్దమ్మ గారి అమ్మాయిని తెలుగులో చెప్తాం, ఇంగ్లీష్ లో దాన్ని కజిన్ సిస్టర్ అని చెప్పకూడదు. యూ జస్ట్ సే ఇట్ కజిన్. అది ఇంకా డీటెయిల్ గా హూ ఈజ్ యువర్ కజిన్ అని ఏమవుతారు ఏంటి అంటే దెన్ యూ కెన్ సే దట్ మై ఆంట్స్ లేదా మై గ్రేట్ మదర్స్ డాటర్ అని చెప్పొచ్చు. గ్రేట్ మదర్ అంటే పెద్దమ్మ గారి అమ్మాయి అంటే తెలుస్తుంది అక్క అని చెప్పి. ఓకే, సో నో నీడ్ టు సే దట్ కజిన్ సిస్టర్. అలాగే అత్తగారి మేనత్తగారి అమ్మాయి మీకు వదిన అవుతుంది. అంటే మీ బ్రదర్ ని మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి వదిన కాదు, ఆమెని మీరు సిస్టర్ ఇన్ లా అంటారు. బట్ అంటే మేనత్త మేనమామ పిల్లలు ఉంటారు, అంటే ఒకే ఏజ్ గ్రూప్ కొంచెం పెద్దవాళ్ళైనా వరుసలు వస్తాయి కదా, వాళ్ళని కూడా కజిన్ అంటాం. ఇప్పుడు బావ వరుసకి వస్తారు, బావ వస్తారు, మేనత్త గారి అబ్బాయి మీకు బావ అవుతాడు. ఆ అబ్బాయిని మీరు బ్రదర్ ఇన్ లా అనుకోవద్దు, కజిన్ అనాలి. అలాగే పెద్దమ్మ గారి అమ్మాయి ఉంది, మీకు వరుసకి అక్క అవుతుంది, ఆ అమ్మాయిని మీరు కజిన్ అంటే కజిన్ అంటే మీకు బావ వదిన వరుసకి వస్తారు. సో డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి కజిన్ సిస్టర్ కజిన్ బ్రదర్ అనాలి అని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ యు నో నీడ్ టు డిఫరెన్షియేట్ విత్ ద కజిన్ బ్రదర్ కజిన్ సిస్టర్. యూ సింప్లీ సే కజిన్. ఓకే ఓకే మ్యామ్. cousin. So my character is also my cousin. Right now, I have visited to park with the family, and you have visited to park with your family. So ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇక్కడ ఫార్మల్ గా ఇంట్రొడక్షన్ అవుతుందా ఇన్ఫార్మల్ అవుతుందా? ఫార్మల్ గ్రీటింగ్స్ వస్తాయి, ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ వస్తాయి. అది చెప్పేసేయండి. ఫార్మల్ గ్రీటింగ్స్ అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ అంటే హాయ్, హలో. అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ వస్తాయి. అంటే కామన్ గా మన తెలిసిన వాళ్ళతో మాట్లాడుకుంటాం. ఫార్మల్ అంటే అఫీషియల్స్, హెడ్స్, లైక్ మన అంటే స్కూల్ పీపుల్ తో కాన్వర్సేషన్ అంటే అంటే వాట్ ఐ మీన్ ఇస్ డిఫరెన్షియేట్ చెప్తున్నాను నేను. మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్రూప్ తో మనం ఒకలా కాన్వర్స్ చేస్తాము, అలానే మనం మా ప్రిన్సిపల్ తో, టీచర్ తో, లేకపోతే వేరే హైయర్ అథారిటీస్ తో కాన్వర్స్ చేస్తామా, హాయ్ హలో చెప్తామా? ఐఎమ్ డిఫరెన్షియేటింగ్. లైక్ అంటే మనం ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మనకి ఇక్కడ ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ వస్తాయి. ఓకే రైట్, కమ్ ఆన్, షల్ ఐ స్టార్ట్ ఆర్ యూ హ్యావ్ టు స్టార్ట్? మీరే స్టార్ట్ చేయండి మ్యామ్. ఓకే, లెట్స్ స్టార్ట్. హలో గాయత్రి, హౌ ఆర్ యూ? మ్యామ్ అనే లైక్ కజిన్ అన్నారు కదా, కజిన్ ఏమవుతారు మీకు? మీరు కజిన్ అని పిలవలేదు కానీ జనరల్ గా ఏం పిలుస్తారు మీరు? హలో సిస్టర్ అంటారు, అంతే కదా? కన్వీనియన్స్, మీరు ఎలా పిలిస్తే అలా పిల్లండి. ఐఎమ్ గుడ్ నానా, హౌ డు యూ డూ? ఐ యామ్ ఫైన్. ఓకే, లైక్ so many days I didn't see you. Where is aunt and uncle? చాలా రోజుల్లో అయింది కలిసి, మిమ్మల్ని చూసి. ఆంట్ అండ్ అంకుల్ ఎక్కడ ఉన్నారు? వెర్ ఇస్ ఆంట్ అండ్ అంకుల్? వచ్చారా? అంటే ఆంట్ అండ్ అంకుల్ కూడా వచ్చారు, మీతో వస్తున్నారా? వచ్చారా? దే ఆర్ అట్ హోమ్. ఓకే, సో యూ హ్యావ్ కమ్ విత్ ఫ్రెండ్స్ తో వచ్చారా మీరు పార్క్ కి? హలో రావటం లేదు మ్యామ్. ఓకే రైట్, మీకు ఎలా అనిపిస్తే అలా కాన్వర్స్ చేయండి. రైట్, ఓకే, నో ఇష్యూ, క్యారీ ఆన్. So you have come with
come with your friends. You came with your friends to park. ఎవరెవరు వచ్చారు నాన్న పార్క్ కి? పార్క్ కి నేను ఒక్కటే వచ్చాను. మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. ఒక్కరే వచ్చారా? రాలేదా? రానన్నారా నీతో? వాళ్ళు కొద్దిగా లేట్ గా వస్తానన్నారు. ఎప్పుడు లేటే మీ ఫ్రెండ్స్ కదా? ఎస్ మ్యామ్. సరే అయితే అంత బాగున్నారు కదా? అమ్మ నాన్న అందరూ బాగున్నారు కదా? బాగున్నారు మ్యామ్. అమ్మ నాన్న బాగున్నారు. అక్క వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? అక్క బాగున్నారు. అందరూ బాగున్నారు నాన్న. అక్క పిల్లలు బాగున్నారా? అన్నయ్య బాగా చదువుకుంటున్నాడా? గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అమృత. ఎలా ఉన్నారు మ్యామ్? మీరు బాగున్నానమ్మా. మీరు గాయత్రి వచ్చారా పార్క్ కి? మ్యామ్ మనం పార్క్ యాక్టివిటీ చేస్తున్నాం. మీరు పార్క్ వచ్చారా గాయత్రితో పాటు అంటున్నా. మ్యామ్ ఇప్పుడే అటెండ్ అయ్యాను మ్యామ్ నేను. అదే ఇప్పుడే అటెండ్ అయ్యారు. మనం కమ్యూనికేషన్ నిన్న కమ్యూనికేషన్ యాక్టివిటీ చేస్తాం కదా రైల్వే స్టేషన్, అది ఈవేళ పార్క్ యాక్టివిటీ చేస్తున్నాం. ఇప్పుడు పార్క్ యాక్టివిటీ చేస్తున్నాం. పార్క్ లో కమ్యూనికేషన్ అన్నమాట. సో మీరు గాయత్రి పార్క్ వచ్చారు. మీ కజిన్ ని నేను గాయత్రి కజిన్ ని నేను, మీరిద్దరు ఫ్రెండ్స్ పార్క్ వచ్చారు. సో నేను గాయత్రితో మాట్లాడుతున్నా. ఈలోగా గాయత్రి వాళ్ళ ఫ్రెండ్ అమృత ఇప్పుడే తనని వచ్చి జాయిన్ అయింది అనమాట. సో అందుకని నేను వాళ్ళ ఫ్రెండ్ కి హాయ్ చెప్తున్నా. గాయత్రి ఫ్రెండ్ అమృతకి హాయ్ చెప్తున్నా. పార్క్ లో ఇప్పుడే కలిసాం. మ్యామ్ మీ వీడియో ఆన్ చేయండి మ్యామ్. సో నా వీడియో అంటే నౌ ఐఎమ్ ప్రెజెంటింగ్ ద స్లైడ్స్. నో మేబీ మై వీడియో వోంట్ బి appear. Okay, right. I'll exit out. So remember, park and cinema గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పార్క్ మీద యాక్టివిటీ చేస్తున్నాము. నెక్స్ట్ సినిమాకి వెళ్దాము. రైట్. ఓకే, ఐఎమ్ క్విటింగ్ విత్ దిస్. ఇమేజ్ కొంచెం అంటే స్క్రీన్ రొటేట్ చేస్తారా మీరు? నాకు హారిజాంటల్ గా కనిపిస్తున్నారు మీరు. ఫాతిమా కూడా ఇన్వాల్వ్ అయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ దిస్. ఓకే, right. So here is an activity between three people and I am the cousin of Gayatri. Gayatri is waiting in the park for her friend Amruta. Just ఇప్పుడు నేను అమృత గాయత్రికి కజిన్, నేను అక్కను అవుతాను, పెద్దమ్మ గారు అమ్మాయిని నేను. సో నేను తనతో మాట్లాడుతున్నాను. ఏదమ్మా ఒకదాని వచ్చి ఎవరి కోసం వెయిట్ చేసిన ఫ్రెండ్స్ అంటే, మేడం ఫ్రెండ్స్ అక్క ఫ్రెండ్స్ వస్తానన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న, వాళ్ళు ఎప్పుడు లేటే అంటుంది. ఈలోగా వాళ్ళ ఫ్రెండ్ అమృత వచ్చి జాయిన్ అయింది అనమాట లేటుగా. అది చెప్తున్నాం. మన కమ్యూనికేషన్ లో పార్క్ యాక్టివిటీ కూడా చేస్తున్నాం. ఓకే గాయత్రి, మీ ఫ్రెండ్ అమృత వచ్చి జాయిన్ అయింది. రైట్. ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు ప్లాన్ ఏంటి? పార్క్ లో కొంతసేపు స్పెండ్ చేసి ఇంటికి వెళ్తారా, లేకపోతే ఏదైనా ఈవెంట్ ఉందా మీ ఇద్దరికి? ఎస్ మ్యామ్, కొద్దిసేపు పార్క్ లో స్పెండ్ చేసి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. నేను కూడా జస్ట్ అలాగే పిల్లల్ని తీసుకుని వద్దాం అనుకున్నాను, బట్ ఇంకా రాలేదు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు దెమ్. సో మేబీ లేట్ అవ్వచ్చు. జస్ట్ ఐ టేక్ ఏ వాక్ ఆన్ ఇట్. ఎలా ఈవినింగ్ టైం అయింది కదా, పార్క్ ఒక రౌండ్ వాక్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇద్దరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అమ్మ వాళ్ళని అడిగానని చెప్పండి. ఓకే, కన్వే మై రిగార్డ్స్ టు దెమ్ అండ్ give my wishes to your brother and sister. Amruta, you also all the best. ఇద్దరు జాగ్రత్త, కొంచెం ఎర్లీగా మీరు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోండి అన్న. హలో అమృత. ఎస్ మ్యామ్. సో ఇద్దరు జాగ్రత్తగా కొంచెం సేపు ఎంజాయ్ చేసి జాగ్రత్త సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోండి. ఎస్ మ్యామ్. అమ్మ వాళ్ళని అడిగానని చెప్తున్నానా? మ్యామ్.
ఓకే రైట్ బాయ్ బాయ్ నేను అలా వాక్ చేసి వెళ్తానే ఓకే బాయ్ 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 మ్యామ్. బాయ్ 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 ఆఫ్ చేసేయకండి ఇక్కడతో మన యాక్టివిటీ ఎండ్ అయిపోయింది ఓకే సో లైక్ దిస్ అంటే మనం దీన్ని ఇంగ్లీష్ లో కూడా కాన్వర్స్ చేసుకోవచ్చు లైక్ ప్రీవియస్ గా అమృత మీరు కొంచెం లేట్ వచ్చారు గాయత్రి అండ్ ఐ హ్యాస్ డన్ 2 యాక్టివిటీస్ వన్ ఈజ్ మెడికల్ స్టోర్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ హాస్పిటల్స్ సో మీరు ఇప్పుడు మనం ముగ్గురం కలిసి అట్ పార్క్ చేసాం ఓకే రైట్ పార్క్ ఇన్ ద సెన్స్ జనరల్ గా అంటే మనకి వ్యూ ఏముంటుంది బ్యూటిఫుల్ సీనరీ ఆర్ వాటర్ ఫాల్ ఆర్ వాటర్ ఫౌంటైన్ వి విల్ టేక్ అ వాక్ ఆన్ ఇట్ లేదా బోట్ షికార్ ఇంకా ప్లెంటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ థింగ్స్ ఉంటాయి కిడ్స్ ఆడుకోవడానికి ప్లేయింగ్ థింగ్స్ ఉంటాయి అక్కడ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అక్కడ చిన్న చిన్నగా ఈ స్నాక్ అరేంజ్మెంట్స్ ఉంటాయి మనకి నచ్చిన ఏదో ఫుడ్ ఐటమ్ పర్చేసెస్ అంటే తినేలా ఉంటాయి ఆ తినే ఫుడ్ ఐటమ్ కూడా హెల్దీ ఫుడ్ ఐటమ్ తీసుకుంటే బాగుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ జంక్ ఫుడ్ బికాస్ జంక్ ఫుడ్ ఈస్ ఆల్వేస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ రైట్ దిస్ ఈస్ ద యాక్టివిటీ హియర్ ఎండ్స్ విత్ పార్క్ అండ్ నౌ కమింగ్ టు సినిమా ఇప్పుడు చెప్పండి మనకి సినిమా అన్నప్పటికీ వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆర్ వాట్ ఆర్ ద different roles you will find in that అంటే ఎక్కడైనా కమ్యూనికేషన్ ఇన్ ద సెన్స్ స్పీకింగ్ టుగెదర్ ఆర్ షేరింగ్ అ వ్యూస్ అండ్ ఐడియాస్ ఈవెన్ కామన్ కాన్వర్సేషన్ ఇట్ సెల్ఫ్ కమ్యూనికేషన్ సో పార్క్ లో మన కమ్యూనికేషన్ జరిగింది మన అరౌండ్ 3 people మన ముగ్గురు కాన్వర్సేషన్ చేసాం ఓకే ఇప్పుడు సినిమా ఏం చేద్దాం ఫాతిమా ఆర్ యు దేర్ ఎస్ మ్యామ్ Okay, so now I would like to ask you also. So ఇప్పుడు మీ ముగ్గురు పార్టిసిపేట్ చేయాలి కొంచెం ఏంటంటే నాకు ఫాతిమా రెస్పాండ్ అవ్వండి ఇప్పుడు సినిమా థియేటర్ కి వెళ్ళాలి యాక్చువల్లీ సినిమా థియేటర్ లేదా ఒక మూవీ థియేటర్ కి వెళ్ళాడు మీరు అక్కడ ఎవరెవరిని చూస్తారు ఏవేం క్యారెక్టర్స్ మీకు ఏమన్నా ఐడియా ఉన్నాయా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అఫ్ కోర్స్ ఇప్పుడు కోవిడ్ అని క్లోజ్ చేశారు అనుకోండి ప్రీవియస్ గా వెళ్ళే ఉంటారు కదా మూవీస్ కి అప్పుడు ఎవరెవరిని చూస్తుంటారు ఎవరు ఉంటారు మీరు సినిమా హాల్లోకి ఎంటర్ అవగానే మీరు ఎవరిని చూస్తారు ఫస్ట్ మేము 3 members ఎవరైనా చెప్పచ్చు విషయం మ్యామ్ ఎస్ టికెట్లు అమ్ముతూ కనిపిస్తారు మ్యామ్. ఓకే అండ్ ద టికెట్ కౌంటర్ వెరీ గుడ్ టికెట్ ఫస్ట్ థింగ్ కౌంటర్ ఇంకా టికెట్ Peoples కౌంటర్ ఎక్కువగా కాకుండా బయట బ్లాక్ అమ్ముతుంటారు మ్యామ్. అమ్మో బ్లాక్ టికెట్స్ ని ఎంటర్టైన్ చేయకూడదు అంటారు కదా మరి అంటే మనం తీసుకోం కదా మ్యామ్ ఫస్ట్ వాళ్ళే కనపడతారు కావాలనేసి వెంట పడుతుంటారు మ్యామ్. అవునా నేను ఎప్పుడు చూడలేదండి ఓకే అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది రైట్ టికెట్ కౌంటర్ కాకుండా బ్లాక్ లో టికెట్ సేల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు రైట్ ఇంకా ఎవరు నేహా సంథింగ్ యువర్ సేయింగ్ సంథింగ్ నాన్న నేహా ఫాతిమా పీపుల్స్ ఎక్కువగా ఉంటారు మేడం బయట మ్యామ్ సినిమా టికెట్స్ థియేటర్ అంటే కౌంటర్ ఉంటారు మ్యామ్ బ్లాక్ టికెట్స్ అమ్మే వాళ్ళు మనుషులు ఉంటారు మ్యామ్ లోపలికి వెళ్ళడానికి డోర్స్ ఉంటాయి మ్యామ్ ఆ లోపలికి వెళ్తే పైన సీట్స్ ఉంటాయి మ్యామ్ కింద సీట్స్ ఉంటాయి మ్యామ్ పైన ఒక అబ్బా ప్రొజెక్టర్ ఉంటుంది మ్యామ్ కింద ఒకటి అంటే వైట్ షీట్ ఉంటుంది మ్యామ్ నెక్స్ట్ స్నాక్స్ ఉంటాయి మ్యామ్ స్నాక్స్ కౌంటర్ ఉంటుంది మ్యామ్ అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి ఉంటాయి మనం వెళ్ళి తీసుకోవాలి అంతే కదా మ్యామ్ మనీ కట్టాలి మ్యామ్ మరి మనీ ఎవరికి కడతాము బాక్స్ కి ఇచ్చేస్తాము బాక్స్ కి మనీ ఇచ్చేస్తామా సరిపోతుందా నో అట్లా మ్యామ్ మనం అక్కడ తీసుకుని స్నాక్స్ వచ్చేస్తామా కౌంటర్ కి వెళ్ళి మనకు కావాల్సింది తీసుకొని వాళ్ళు మనీ టోటల్ చెప్తే మనీ కడతాం మ్యామ్ వాళ్ళంటే ఎవరు అమ్మే వాళ్ళు మ్యామ్ అదే మ్యామ్ సేల్స్ షాప్ మ్యాన్స్ ఉంటారు కీపర్స్ కదా మ్యామ్ అదే అదే ఆ కీపర్ అని చెప్పాలి కదా మనుషులు లేకుండా మనం ఏది రన్ చేయలేం కదా యూ హ్యావ్ టు నేమ్ ద ఇప్పుడు టికెట్ కౌంటర్ అంటే అక్కడ టికెట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా టికెట్ కౌంటర్ దగ్గర ఉండే పర్సన్ ఉంటాడు అవునా టికెట్ వెండర్ ఉంటాడు టికెట్ కీపర్ కాదు టికెట్ వెండర్ అనొచ్చు
లేదా కౌంటర్, టికెట్ కౌంటర్ దగ్గర ఉండే పర్సన్ మనకి టికెట్ ఇస్తాడు. సో మనీ ఇస్తే టికెట్ ఇస్తాడు. అక్కడ పర్సన్ ఏం చెప్పాలి, లేదంటే అంత రోబోస్ ఉన్నాయేమో అనుకోవాలి మనం. ఆటోమేటిక్ ఇప్పుడు మనకి ఏటీఎం లాగా పర్సన్ లేకపోయినా మనీ వస్తుంది చూసారా, మనం కార్డ్ పెడతాం, మన పిన్ కోడ్ కొడతాం, ఎంత అమౌంట్ కావాలంటే అది మనకి ఇస్తుంది. అలా ఇంకా ప్రెసెంట్ ఇంకా సినిమా హాల్స్ అంతవరకు అల్ట్రా టెక్ లేదనుకుంటున్నాను నాకు తెలిసి. సో లైక్ అంటే సినిమా థియేటర్ లో మనం ఎంటర్ అయినప్పటి నుంచి ఈవెన్ మన మూవీ చూడాలి అన్నా అక్కడ ప్రొజెక్టర్ మ్యాన్ ఉండాలి కదా, అక్కడ ప్రొజెక్ట్ చేయడానికి ఒక పర్సన్ ఉండాలి, అవునా, ప్లే చేయడానికి ఒకరు ఉండాలి కదా. సో వీ హ్యావ్ టు నోటిఫై దెమ్, వాళ్ళ నేమ్స్ తెలిసి ఉండాలి మనకి. విషయం ఏంటంటే సినిమాకి వెళ్తాం, చూస్తాం, వచ్చేస్తాం, బట్ అక్కడ ఉండే వాళ్ళు చాలా మంది పీపుల్ ఉంటారు, వాళ్ళ నేమ్స్ లేదా అక్కడ వాళ్ళకి ఒక పర్టికులర్ నేమ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ సినిమా థియేటర్ హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనకి గేట్ కీపర్ ఉంటాడా. తర్వాత పార్కింగ్ ఏరియాలో ఒక మ్యాన్ ఉంటాడు, దట్ వేర్ హీ గివ్స్ యూ ద టికెట్ పాస్, ఐ మీన్ వెహికల్ పాస్ ఇస్తాడు. లేదంటే అక్కడ పార్కింగ్ పాస్ ఇవ్వకపోతే మీరు అక్కడ వెహికల్ పెట్టుకోవడానికి ఉండదు. am I right? అంటే వెహికల్ మీద వచ్చారు, వెహికల్ మీద రాని వాళ్ళు లైక్ మీరు ఒకవేళ ఏదైనా ఆటో క్యాబ్ చేసుకొని వస్తే డైరెక్ట్ గా మీరు వెళ్ళిపోయి టికెట్ కౌంటర్ కి వెళ్ళి కౌంటర్ దగ్గర మీకు నంబర్ ఆఫ్ టికెట్స్, ఇప్పుడు మీకు ఎన్ని టికెట్స్ కావాలండి? How many of you are there? 2 tickets. 4 ma'am. 4 అంట, మీరేమో 2 టికెట్స్, 5 4 tickets, టికెట్స్ ma'am. కావాలి. ఓకే, సో యూ 5 టికెట్స్, వెరీ గుడ్, అబ్బా నంబర్ బాగుంది. ఓకే 5 Madam, మెంబర్స్ we- అందరం, నేను అదే Neha, నేను sir, మన కోఆర్డినేటర్ సారు, స్నేహ, ఫాతిమా, గాయత్రి, అమృత, అలా అయితే 6 అవుతుంది అంటున్నాం. Yes. ma'am, నేను 5 ma'am. షేక్, నేహ, ఫాతిమా అంత ఒకరేనా? ma'am. ఓకే, ఇట్స్ యువర్ ఫుల్ నేమ్, రైట్, ఓకే రైట్. సో 5 మెంబర్స్, సో 5 మెంబర్స్ కి టికెట్స్ తీసుకోవాలి. ఎవరు వెళ్ళి తీసుకుంటారు టికెట్స్? అందరం వెళ్ళి నించోవాలా లైన్ లో, క్యూలో? ఓ మ్యామ్, నేను పోయి తీసుకొస్తా మ్యామ్. ఎవరు తీసుకొస్తారు? నేను మ్యామ్. నేను అంటే మ్యామ్, అమృత మ్యామ్. అమృత, ఓకే, అమృత ఈస్ వాంట్స్ టు టేక్ టికెట్స్. ఓకే, ఇప్పుడు ఎవరు టికెట్ వెండర్? సినిమా హాల్లో సినిమా టికెట్ వెండర్ ఎవరు? మీ ముగ్గురులో ఎవరు ఒకరు? అది కూడా నేనే మ్యామ్. రెండు రెండు క్యారెక్టర్లు ఒకరు చేయరు, మీరేం అపరిచితుడు కాదండి, అన్ని క్యారెక్టర్లు ఒకరే చేయకూడదు. లేదు కదా మ్యామ్. ఏంటండి, కనిపించట్లేదంటారా? మ్యామ్, అందుకే మ్యామ్ నేనే గాయత్రి ట్రై చేయండి. సరే. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? రెస్పాండ్ అవుతున్నారు నాన్న. సరే. సో ఇప్పుడు టికెట్ పర్చేస్ చేయడానికి అమృత వస్తోంది, ఇప్పుడు టికెట్ వెండర్ గాయత్రి అట. స్టార్ట్. మీకు నచ్చిన లాంగ్వేజ్ లో, ఉర్దూ మాత్రం మాట్లాడకండి ఫాతిమా, నాకు రాదు. గాయత్రి, I want 5 tickets. రైట్. How much cost? టికెట్స్, 500. ఓకే. అది మల్టీప్లెక్స్ అండి, మల్టీప్లెక్స్. 4 సినిమా థియేటర్స్ ఉన్నాయి అక్కడ, 4 మూవీస్ ఉన్నాయి. 4 మూవీస్ కి 4 టికెట్స్, 5 టికెట్స్ అంటే ఇప్పుడు 4 5 సార్ 2000 ఇవ్వాలి మీరు. అప్పుడు ఏం చేస్తారు? Madam, first hall ma'am. Number 1 hall, give me 5 tickets. అంటే హాల్ నంబర్స్ ఉంటాయి కదండి మేడం, హాల్ 1, హాల్ 3. సెక్షన్ ఆర్ ఓకే, ఓకే. ఫస్ట్ సెక్షన్. How many tickets? 5. Only 5 tickets. Okay. 500. Give 500. Take.
What is the movie name? Without knowing movie name, how I and sir will come to movie? మూవీ నేమ్ ఇంగ్లీష్ మ్యామ్. English, ఇంకా నేను మన కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కదండి మ్యామ్. సబ్జెక్ట్ ఇంగ్లీష్ అంటే మూవీ కూడా ఇంగ్లీష్ చూపిస్తామా ఏంటి? ఇంగ్లీష్ టైటిల్ మూవీ ఏదైనా పెట్టండి. అవెంజర్స్ ఎండ్ గేమ్ లేకపోతే యు నో సమ్ మూవీస్ మీకు తెలిసే బాగా అదేదో నేమ్ పెట్టండి. మరి మూవీ ఇంగ్లీష్ మూవీ అంటే ఇంగ్లీష్ మూవీస్ చాలా ఉంటాయి. అందులో కమ్యూనికేషన్ చాలా ఉన్నాయి ఇప్పుడు మన టాపిక్స్. విచ్ మూవీ? ద వండర్ ఉమెన్ మేడం. Oh, very good. The The Wonder Wonder Woman. Who is the Wonder Woman here then? నేహా మ్యామ్. Oh, very good. Neha. Okay, Neha movie is displaying on Wonder Woman, right? Okay. Take 5 tickets for Wonder Woman, hall number 1. Gayatri, give me Wonder Woman section 1, 5 tickets. Take it. How much cost? 500. Take this. Give me tickets. Thank you Welcome. for coming. Visit again. Right, good. Continue. That's all, ma'am. Okay, thank you for coming. Thank you for coming and visit again, Nanchapali. And thank you. Good. Both have well played. Bound. Good. Appreciable. Very nice communication. Of course, it is short and sweet, but very nice. Bound. సో కామన్ గా అంటే ఇదే కమ్యూనికేషన్ అంటే ఇంకేం లేదండి. జస్ట్ టాకింగ్ ఈచ్ అదర్ అండ్ వ్యూయింగ్ లైక్ షేరింగ్ ద వ్యూస్ టుగెదర్ అండ్ పార్టిసిపేటింగ్ దిస్ వే. దట్స్ ఆల్. ఇప్పుడు ఇందులో మీకు ఏమైనా కష్టమైన విషయాలు, కష్టమైన వర్డ్స్ అని వచ్చినాయా? లేదు మేడం. ఫైండ్ దట్స్ ఆల్. దిస్ ఇస్ కాల్డ్ కమ్యూనికేషన్. బట్ కమ్యూనికేషన్ అంటే మన జనరల్ మన లాంగ్వేజ్ ఏంటంటే మన మదర్ టంగ్ మన డామినేట్ చేస్తుందని, కానీ కరెక్ట్ గా మనకి మాట్లాడడం తెలిస్తే వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ ఇట్ ఈస్ వీ కెన్ ఈజీలీ కమ్యూనికేట్. తెలియని లాంగ్వేజ్ అయినా కూడా వాటి మెయిన్ ఇంపార్టెన్స్ తెలిస్తే మనం ఆ లాంగ్వేజ్ లో ఎలా అయినా కమ్యూనికేట్ చేయగలం. దిస్ ఇస్ ద స్టార్టింగ్ స్టెప్. దట్స్ ఆల్. సో యువర్ కమ్యూనికేషన్ హ్యాస్ డన్. మంచిగా 5 టికెట్స్ తీసుకున్నారు, వండర్ ఉమెన్ మూవీ చూపిస్తున్నారు మాకు. ఇంకేమని చెప్పండి. ఎక్సలెంట్. నైస్. వెరీ గుడ్. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ఈచ్ అదర్. సో 1 to 1 కాదు, 1 to అదర్, 1 to మెనీ అనే కమ్యూనికేషన్ మీరు స్టార్ట్ చేస్తే దేర్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఇస్ ఎఫెక్టివ్. సో ఈ కమ్యూనికేషన్ కి కొన్ని బ్యారియర్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఓకే, లెట్స్ జస్ట్ అ మినిట్. Again, please confirm me whether my screen is visible to you all or not. Hello, Ma'am. is my screen visible? Yes, ma'am. Yes, okay, right. Soft skills and communicating Communicative English school date. Full at India. APSLDC. So medical stores, hospitals, spa, and what is this? Last one, cinema halls. Right now. Right. Is my screen visible to you all? Yes, ma'am.
yes, right. So communication అంటే ఎలా అయినా జరుగుతుంది అని మనం డిస్కస్ చేస్తున్నాం. లైక్ ఇప్పుడు కమ్యూనికేటింగ్ 1 to 1 or 1 to many కమ్యూనికేట్ చేస్తాం. తర్వాత గాయత్రి, అమృత అండ్ మీ we three have communicated like 1 to many అయ్యారు. అండ్ దెన్ 5 members లైక్ అంటే పార్టిసిపెంట్స్ 5 members ఉన్నాము. అంటే మూవీ అనే సినిమాకి అనే వెళ్ళడానికి 5 participants ఉన్నాం. వాళ్ళతో పాటు ఒక టికెట్ వెండర్, ఐ మీన్ సినిమా టికెట్ వెండర్ తో పాటు ఒక టికెట్ బయర్, అంటే టికెట్ పర్చేస్ చేసే పర్సన్. అంటే ఇలాగ అమౌంట్ 3 to 4 members మధ్యలో కాన్వర్సేషన్, కమ్యూనికేషన్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఇంగ్లీష్ అనే ఒక కమ్యూనికేషన్ పార్ట్ లేదా ఒక రోల్ ప్లేని చూసాం మనం. సో ఈ కమ్యూనికేషన్ ఫ్లో మెనీ టైప్స్ ఉన్నప్పటికీ కూడా మనకి తెలియకుండానే 7 types of barriers ఉన్నాయి. Barriers means obstacles, in simple, disadvantages or some problems or some issues. So let us see what are those 7 barriers to communication. Communication ki 7 types of obstacles ఉన్నాయట, అదేంటో చూద్దాం. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ బ్రేక్ చేయడానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఫిజికల్ బ్యారియర్ మీన్స్ ఎయిదర్ ఇట్ ఈస్ ఆ వర్క్ ప్లేస్ అవ్వచ్చు, అంటే మనం వర్క్ చేసే ప్లేస్ అవ్వచ్చు ఫిజికల్ బ్యారియర్ అంటే, ఈవెన్ అవర్ స్ట్రక్చర్ మీన్ అపియరెన్స్ అవ్వచ్చు. వర్క్ ప్లేస్ ఎందుకు అవుతుంది అంటే, ఐ విల్ గివ్ యూ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనకి సెషన్స్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు క్లాస్ నుంచి సెషన్ అటెండ్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి. సో ఆ టైంలో see this is only a small example, అది just I am creating it, అది నిజమో కాదు నాకు తెలియదు, just I am creating it, please if it is happen so please ignore this. అంటే సెషన్ మనకి ఈ ఆన్లైన్ సెషన్ అటెండ్ అయ్యే టైం అనుకోకుండా మీరు క్లాస్లో ఉండాల్సిన టైం ఒకటే అయింది. మీకు సెషన్ అటెండ్ అవ్వాలి ఇంపార్టెంట్, అలాగే క్లాస్కి అటెండ్ అవ్వాలి బికాస్ యూ డోంట్ వాంట్ టు మిస్ ద క్లాస్. సో అప్పుడు ఏం చేస్తారు, లాగిన్ అవుతారు, సెషన్ని బెంచ్ లో డెస్క్ పైన లేకపోతే డెస్క్ లోపల పెట్టి మీరు, బికాస్ మీరు మొబైల్ నుంచి లొకేట్ అవుతున్నారు కాబట్టి, లాగిన్ అవుతున్నారు కాబట్టి సెషన్ని మీరు అటెండ్ చేస్తారు. సో అక్కడ మీకు అటెండెన్స్ పడుతుంది, మీరు ఆ సెషన్ని వింటున్నారు. అలాగే పైన క్లాస్ జరుగుతుంది, సపోజ్ టీచర్ ఈస్ గివింగ్ యూ లెక్చర్, అంటే క్లాస్ చెప్తున్నారు లేదా లెసన్ చెప్తున్నారు, లేదా మీరు పైన నోట్స్ రాస్తున్నారు, బికాస్ బోర్డ్ మీద నోట్స్ ఇస్తున్నారు, నోట్స్ రాస్తున్నారు. బట్ ఏం జరిగిందంటే ఒకేసారి లైక్ మీ, నేను like me, నేను because I used to keep on calling everyone and I ఒక క్వశ్చన్ రేస్ చేసి, బట్ క్లాస్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పలేరు. ఎందుకు అంటే క్లాస్ నుంచి మీరు రెస్పాండ్ అవుతే టీచర్ ఫీల్స్ దట్ నా సెషన్ అటెండ్ అవ్వకుండా స్టూడెంట్ వేరే సెషన్ అటెండ్ అవుతున్నారు అన్న ఫీలింగ్, 2 సెషన్స్ ఇంపార్టెంట్, 2 మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు. సో అక్కడ మీకు ఒక ఫిజికల్ బ్యారియర్ వస్తుంది, అంటే అదొక టిపికల్ కండిషన్ అనమాట. రెండింటిని మేనేజ్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు, ఆన్సర్ చేయలేని పరిస్థితి, ఆన్సర్ చేద్దామని అక్కడ టీచర్ చెప్పే క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇది ఒక మీ కమ్యూనికేషన్, మీరు చెప్దాం అనుకున్న ఈ కమ్యూనికేషన్ కి ఇది ఒక ఫిజికల్ బ్యారియర్ అవుతుంది. అది వర్క్ ప్లేస్ అయినా, మీరు స్టడీయింగ్ ప్లేస్ అయినా మేబీ అయి ఉండొచ్చు. దిస్ ఈస్ మై ఇమాజినేషన్, అంతే, చిన్న ఎగ్జాంపుల్ కి చెప్పాను. ఓకే, అలాగ అయి ఉండొచ్చు. నెక్స్ట్ పర్సెప్చువల్ బ్యారియర్స్ అంటే లైక్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి స్కిల్స్, లైక్ మీరు ప్రజెంట్ చేసేటప్పుడు అనుకోకుండా ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. సో వాటి వల్ల మీ కమ్యూనికేషన్ బ్రేక్ అవుతూ ఉంటుంది. సో వాటికి పర్టికులర్ పర్సన్ లేదా టీచర్ లేదా ట్రైనర్ మీకు అది ఇలా కాదండి, ఇలా చెప్పాలి, ఇలా ప్రజెంట్ చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పిన వాటిని మీరు నెక్స్ట్ టైం మీరు అవి ఇంప్రూవ్ చేసుకుని ఇంకా బెటర్ గా ప్రజెంట్ చేస్తే ఓవర్కమ్ చేయగలరు. అంటే అదొక 1 type ఆఫ్ బ్యారియర్, అంటే 1 type ఆఫ్ అబ్స్టికల్. అంటే ఏంటి, మీకు చెప్పడాలి అనుకున్న దానిని ఒక ఆర్డర్ లో ప్రజెంట్ చేయలేకపోవడం అనే ఒక బ్యారియర్ ఉంటుంది. అంటే మన కమ్యూనికేషన్ ఇది కూడా 1 of the బ్యారియర్ ఉంటుంది. నెక్స్ట్ ఎమోషనల్ బ్యారియర్, లైక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వి ఫీల్ ఎమోషనల్, ఇట్స్ లైక్ feeling bad or feeling happy or feeling sad or ఒకసారి you may cry
సో ఇలా అనమాట. అలానే వాట్ ఇన్ ద సెన్స్ కమ్యూనికేట్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ఎమోషనల్ బ్యారియర్స్ ఇన్ ద సెన్స్ 2 థింగ్స్. వన్ ఈస్ lack of confidence and another one is fear. బికాస్ ఎప్పుడు బయటకి పబ్లిక్ గా మాట్లాడని ఒక టెన్షన్ ఉండేటప్పుడు ఆటోమేటిక్ గా దిస్ విల్ నాట్ మేక్స్ యూ టు స్పీక్ అవుట్, మాట్లాడనివ్వాలి. అంటే ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఇన్సైడ్, ఇన్నర్ ఫియర్ అని. ఇన్నర్ ఫీలింగ్ అనేది ఏమవుతుందంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని రెడ్యూస్ చేసేసి మిమ్మల్ని మాట్లాడనివ్వదు. దాట్ బ్రింగ్స్ యూ యాజ్ అన్ ఎమోషనల్ బ్యారియర్. లైక్ యూ కాంట్ స్పీక్ అవుట్, మాట్లాడలేము. వి ఫీల్ సమ్ టెన్స్డ్ అనమాట. లోపల ఒక రకమైన టెన్షన్, హార్ట్ బీట్ రైజ్ అయిపోయి కొంతమంది పిల్లలకి అయితే హ్యాండ్స్ లో పామ్స్ ఉన్నాయి కదా, పామ్స్ కూడా స్వెట్ వచ్చేస్తుంది, అరికాళ్ళలో స్వెట్ వచ్చేస్తుంది, వింటర్ సీజన్ అయినా స్వెట్ వచ్చేస్తా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ వన్ టైప్ ఆఫ్ టెన్షన్. టెన్షన్ కి యూఆర్ అనేబుల్ టు స్పీక్, కమ్యూనికేట్ చేయలేదు. దాట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ బ్యారియర్. కల్చరల్ బ్యారియర్స్, లాంగ్వేజ్ బ్యారియర్స్, అలా జెండర్ బ్యారియర్స్. ఇప్పుడు సపోజ్ మన సెషన్స్ లో వీ హ్యావ్ బోత్ జెండర్, లైక్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ఇట్. ఇప్పుడు సడన్ గా ఎవరైనా ఒక బాయ్ స్టూడెంట్ ఏదైనా గర్ల్ స్టూడెంట్ ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు. బట్ ఇలాంటివి కొన్ని ఎలా ఉంటాయంటే ఇట్ షుడ్ నాట్ బి ఒకరినొకరు అబ్జెక్షన్స్ కల్పించేలా ఉండకూడదు. వాళ్ళు లైక్ బాయ్ ఇస్ క్వశ్చనింగ్ మీ, సో ఐ డోంట్ వాంట్ టు ఫేస్ దిస్ థింగ్స్ అని చెప్పి వాళ్ళు ఎగ్జిట్ అయిపోవడం కరెక్ట్ కాదు. బికాస్ దిస్ ఇస్ కాంపిటేటివ్ వరల్డ్ అండ్ నోబడీ ఈస్ లెస్ దాన్ ఆర్ నోబడీ సుపీరియర్. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఎక్కడ లేదు. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో గర్ల్ అండ్ బాయ్, మేల్ అండ్ ఫీమేల్, జెంట్ అండ్ లేడీ, ఆల్ ఆర్ ఈక్వల్ టువర్డ్స్ దేర్ క్యాపబిలిటీస్. వాళ్ళ క్యాపబిలిటీస్ ని ప్రజెంట్ చేయడానికి బాయ్ అయితే ఏంటి, గర్ల్ అయితే ఏంటి, ఇక్కడ అందరూ ఈక్వల్. అందరూ సమానం, ఎక్కువ తక్కువ లేదు. సో వాళ్ళు కమెంట్ చేశారు అంటే అది కమెంట్ కి మనం ఎప్పుడు నెగటివ్ ఓరల్ ఫైటింగ్, విజువల్ ఫైటింగ్ వెళ్ళకలే. సో లైట్ గా టిప్ ఫోర్ టాట్ ఇస్తే లైట్ కమెంట్ చేశారని చెప్పి మనం కంప్లీట్ గా ఆ సెషన్ ని ఎగ్జిట్ అయిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాటర్. అది మనకి బ్యారియర్ కాకూడదు. అలా అనుకుంటే మనం ఎడ్యుకేషన్ బయటికి రాలేం. when we compare to so many decades back, కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే లాట్ ఆఫ్ చేంజెస్ has done. We women are also equal participants in our day-to-day life. We are working, we are studying, we are gaining. Even we women go to the space and we are walking in the space line. So ఏది మనకి హద్దు? If we know our limits, if we don't misuse our things, మనకి మన లిమిట్స్ ఏంటో మనకి తెలిసి వాటిని బేస్ చేసుకుని మనం ఫార్వర్డ్ కి వెళ్తే ఏది మనకి హద్దు కాదు. మనము ఇన్ ద సెన్స్ గర్ల్స్ ఆర్ మనము ఇన్ ద సెన్స్ బాయ్స్, మనము ఇన్ ద సెన్స్ ఆల్ టుగెదర్ అందరం మనకున్న కెపబిలిటీస్ ని ప్రెజెంట్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకోవడానికి ఫస్ట్ ఉండాలి. బికాస్ దిస్ ఈస్ అ రేస్ ఆఫ్ యూ పీపుల్ టు కాంపిటీట్ వన్ టు అదర్. రన్నింగ్ రేస్ అండి ఇది. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఫస్ట్ ఎవరైతే దానిని అందిపుచ్చుగా ఉంటారు వాళ్ళే ఫార్వర్డ్ కి వెళ్ళగలరు. అది నువ్వు గర్ల్ ఫస్ట్ వెళ్తారా, బాయ్ ఫస్ట్ వెళ్తారా అనేది కాదు మ్యాటర్. రేస్ లో రన్నింగ్ లో ఎవరు ఫస్ట్ వెళ్తున్నారు, ఎవరు ఫస్ట్ రీచ్ అయితే వాళ్ళే టాప్ ప్లేస్ లో ఉంటారు. ఇప్పుడు చూడండి, బిజినెస్ వరల్డ్ లో కానీ ఎడ్యుకేషన్ వరల్డ్ లో కానీ ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు. ఎవరు range of entrepreneurship groups. So as we are the multilinguals or bilinguals, because చాలా మందికి తెలుగు ఒకటే తెలుసా అంటే అలా ఎవరు లేరుగా ప్రెసెంట్ జనరేషన్ లో. ఈవెన్ మీ గ్రాండ్ పేరెంట్స్ కూడా వాళ్ళకి కూడా ఇంగ్లీష్ తెలిసే ఉంటుంది, లేదా వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ తో పాటు హిందీ తెలిసి ఉండొచ్చు, లేదా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ తో సమ్ అదర్ రీజనల్ లాంగ్వేజ్ తెలిసి ఉండొచ్చు. సో మెనీ పీపుల్ ఆర్ దేర్, దే ఆర్ నాట్ monolinguals. Maximum bilinguals are there irrespective of English. But why can't you? ఈ లాంగ్వేజ్ బ్యారియర్ మనకి ఉండకూడదు. బికాస్ దిస్ ఈస్ ద మేజర్ అబ్స్టకల్ ఫర్ యూ ఫర్ డెలివరింగ్ యువర్ ఆర్ స్పీకింగ్ టు అదర్. మన కమ్యూనికేషన్ కి లాంగ్వేజ్ బ్యారియర్ ఎప్పటికీ కాకూడదు. సో అది బ్యారియర్ కాకూడదు అంటే యూ హ్యావ్ టు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఇట్. దట్స్ ఇట్.
ఇంటర్పర్సనల్ బ్యారియర్స్ అండ్ విత్డ్రాల్స్ అంటే 1 to many అంటే ఒకరితో ఒకరు మాట్లాడడానికి ఓకే, అంతకు మించి నంబర్ ఆఫ్ పర్సన్స్ కానీ ఉంటే, లేదా మనతో మనం ప్రజెంట్ చేసుకోవడానికి, లేదా మన నుంచి ఇంకొకరితో మాట్లాడడానికి ఒక టైప్ ఆఫ్ ఫియర్ అనేది జనరేట్ అవుతుంది. అది లేకుండా ఉండాలి. ఫస్ట్ ఇఫ్ వి స్టార్ట్ టు స్పీక్ with ourselves, like you just make yourself to speak in front of a mirror to overcome of this communication problem. చిన్న చిన్నగా మీరు అనుకున్న ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే మీతో మీరు కమ్యూనికేట్. వై యూ నీడ్ టు డిస్కస్ విత్ అనదర్? వై డోంట్ యూ టాక్ టు యూ? మీతో మీరు మాట్లాడుకోండి. చూసేవాళ్ళు అనుకుంటారు కదా పిచ్చా అని, కానీ కాదు. యూఆర్ ఎక్సర్సైజింగ్, యూఆర్ ప్రాక్టీసింగ్. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్, అద్దం ముందు నించోండి, మీకు నచ్చినట్టు మాట్లాడండి. మీకు తెలుస్తుంది ఎలా ఉండాలి. సపోజ్ ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నా మనం ఎలా నించోవాలి, బికాస్ బాడీ లాంగ్వేజ్ వెరీ ఇంపార్టెంట్, పోస్చర్ ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పీకింగ్, ఎక్స్ప్రెషన్స్, వాయిస్ మాడ్యులేషన్, ఇవి ఏవి కూడా మన కమ్యూనికేషన్ కి బ్యారియర్ గా కాకూడదు. అంటే యూ హ్యావ్ టు చేయలేమని విత్డ్రాల్ అవ్వకూడదు. నేను ఇంకా చేయలేని వల్ల కాదు అంటే యూ డోంట్ స్టెప్ బ్యాక్. విత్డ్రాల్ అనేది అంటే నా వల్ల కాదు అని ఎప్పుడైతే స్టెప్ బ్యాక్ వేసామో అది వన్ ఆఫ్ ద బ్యారియర్స్ యువర్ కమ్యూనికేషన్. సో ఈ 7 బ్యారియర్స్ ఎప్పుడు కూడా మనలో ఉండకూడదు. దెన్ ఓన్లీ యూ విల్ బి ద గుడ్ ప్రెజెంటేటర్ ఆర్ గుడ్ కమ్యూనికేటర్. కమ్యూనికేషన్ బాగా అంటే ఈ స్టూడెంట్ లేదా ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా కాన్వర్స్ చేస్తుంది, పెద్దవాళ్ళతో బాగా మాట్లాడుతుంది, లేదా ఈ అబ్బాయి పెద్దవాళ్ళతో బాగా మాట్లాడతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తో బాగా కమ్యూనికేట్ అవుతాడు, లేదా మంచి టీం వర్క్ చేస్తాడు, ఒక గ్రూప్ అంతా పీర్నంతా ఒక టీం లాగా బాగా లీడ్ చేస్తాడు, లేదా ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఒక మంచి యాక్టివిటీ ప్రెజెంట్ చేసింది. ఇవి ఎలా వస్తాయి? ఓన్లీ వెన్ యూ కమ్యూనికేట్ ఈజ్ ద గుడ్ కమ్యూనికేషన్ ఉంటే ఈ వర్క్ చేద్దాం, టీమ్ గా కూర్చున్నాం, నువ్వు ఈ వర్క్ చేయి, నువ్వు ఈ వర్క్ చేయండి, వర్క్ డివిజన్ చేసుకోండి, ఆ వర్క్ ని ఎక్కువ అందరూ కలిసి వర్క్ చేయండి. ఇదంటే ఎక్కడ జనరేట్ అవుతుంది? కమ్యూనికేషన్ వల్ల జనరేట్ అవుతుంది. సో దిస్ కమ్యూనికేషన్ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఈ బ్యారియర్స్ అనే కమ్యూనికేషన్స్ బయటకు వస్తే యూ పీపుల్ ఆర్ ద గుడ్ వన్ దట్ యూ డోంట్ నో దట్ యూ హ్యావ్ డన్. So previous conversations what we had done, like cinemas kani, like see this is here is one more example for this. Communication ante generally man soft skills anta. So morning soft skills avutundi, evening English, afternoon communication skills avutundi, ante both are interlinked andi. I would like to give you a statement that both communication and personality development comes under soft skills andi, internal ga, not external, internally, because the కమ్యూనికేషన్ కి లీడర్షిప్, టీమ్ వర్క్ ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. ద సేమ్ ఇట్ హ్యాపెన్స్. సో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కడ ఉంటాయి? ఒక లీడర్ ఇన్ ద సెన్స్ తనతో ఉన్నటువంటి ఫాలోవర్స్ అందరితో బాగా కమ్యూనికేట్ చేస్తూ, వాళ్ళని లీడ్ చేస్తూ, వాళ్ళు అనుకున్న టార్గెట్స్ కి లేదా టాస్క్ కి లేదా హైయెస్ట్ పొజిషన్స్ కి టుగెదర్ హీ విల్ రీచ్ అప్ అండ్ హీ విల్ లీడ్ దెమ్ ఆన్ ద బ్యాక్ విత్ కమ్యూనికేషన్, గుడ్ కమ్యూనికేషన్. అది లాంగ్వేజ్ ఏదైనా అవ్వచ్చు. అండ్ కమింగ్ టు టీమ్ వర్క్, ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక జాబ్ అవ్వచ్చు, అందులో ఒక టీమ్ హెడ్ లేదా హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. హౌ హీ విల్ లీడ్ హిస్ టీమ్, ఆ టీమ్ మెంబర్స్ అందరినీ, తన కలీగ్స్ అందరినీ ఒక టాస్క్ మీద, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి, ఒక దాన్ని చేయడానికి టీమ్ ని లీడ్ చేస్తూ, వాళ్ళతో కలిసి పని చేస్తూ, వాళ్ళతో పని చేస్తూ చేసేది టీమ్ లీడింగ్ అండ్ టీమ్ వర్క్ అండి. సో ఈ మాట్లాడమే కమ్యూనికేషన్ అంటే ఇట్స్ comes under this. And at the same time soft skills in the sense personality development makes you to problem solve. It can makes you to resolve the interpersonal problems. Problem solving అంటే ఎలాంటి ప్రాబ్లం అంటే ఎలాంటి సిచ్యువేషన్ సాల్వ్ చేసే కేపబిలిటీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్తుంది మీకు. ఇంటర్పర్సనల్ ఇన్ ద సెన్స్ వన్ టు అదర్, అంటే ఒకరితో ఒకరు మాట్లాడలేకపోయినా, ఒకరి నుంచి ఒకరికి ఏమైనా ఇష్యూస్ రేజ్ అయినా దానిని మీలో మీరు ఒక చోట కూర్చొని ఇష్యూ ఇది, ప్రాబ్లం ఇది అని ఒకరు డిస్కస్, దానికి సొల్యూషన్స్. You must have many solutions and you have to discuss each other. What are the things which we are unable to speak out? వాటిని కూడా తీసుకుని అంటే కౌన్సిలింగ్, ఇట్స్ నథింగ్ బట్ కౌన్సిల్ చేసుకొని వాట్ ఎవర్ ద నెగటివ్స్ ఆర్ అదర్ షేడ్స్ యూ హ్యావ్, కీప్ దెమ్ అవుట్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ మైండ్. సో ఇవి రెండు కూడా కమ్యూనికేట్ అవుతాయి.
nothing but soft skills like language, bringing with leadership with teamwork, and also the problem solving with personality development brings up at one portion. It's nothing but communication together, soft skills. Andy, am I audible, ma? Yes, ma'am. Audible, ma'am. Okay, right. Thank you. So soft skills అంటే ఇవంతా కాంబినేషన్ అన్నమాట మనకి ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ టుగెదర్ సాఫ్ట్ స్కిల్స్ అండి, రైట్? Okay. So here is a conversation, and Surya, Rahul, and Sunil. Right. I hope Surya is Gayatri, Rahul is Amruta, and Sunil is Fatima. Please start your conversation. Nenu Surya anadu. Surya character is Gayatri, so don't read the name. Rahul character is Amruta, don't read the name. Sunil character is Fatima, don't read the name. Please unmute yourself and please continue the conversation. Start. Exams are over. Amruta, Yes, Rahul. ఇక్కడ కాన్వర్జేషన్ See, here is a conversation. ఇక్కడ కాన్వర్సేషన్ ఉంది. మీ ముగ్గురు లైక్ సూర్య అనే క్యారెక్టర్ ని గాయత్రి చేస్తోంది. అంటే షీ విల్ రీడ్, ఐ మీన్ రీడింగ్ కాదండి, ఇక్కడ ఆ సెంటెన్స్ ని మీరే మాట్లాడుతున్నట్టు చెప్పాలి. ఐ మీన్స్ ఐ వాంట్ యువర్ ఎక్స్ప్రెషన్ ఇన్ యువర్ వాయిస్. మీ మాటల్లో మీ ఎక్స్ప్రెషన్ కనిపించాలి నాకు. దాట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు ప్లే ద రోల్. రీడింగ్ ఇస్ డిఫరెంట్, రోల్ ప్లే ఇస్ డిఫరెంట్. ఆ క్యారెక్టర్ ని చేయమంటున్నాను అందుకే. సో మీరు సూర్యాని నేను, రాహుల్ని నేను అని చెప్పొద్ది. Ma'am, I can't సో understand. ఇప్పుడు గాయత్రి రెస్పాండ్ ఇన్ దిస్. యూ డోంట్ అండర్స్టాండ్. సో కెన్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్ నానా? ఎస్ మ్యామ్. స్క్రీన్ కనిపిస్తుందా? మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. గాయత్రి అంటాను, అమృత. అంటే ఇప్పుడు మీరు రీడ్ అవుట్ చేయాలి కాబట్టి వీడియో ఆఫ్ చేసుకుంటే సో దట్ మీకు ఆ డేటా కన్సంప్షన్ తగ్గుతుంది. Yes, ma'am. కనిపిస్తుంది, ma'am. ఓకే ఓకే రైట్. సో ఇప్పుడు సూర్య రోల్ ని గాయత్రి ప్లే చేస్తున్నారు, రాహుల్ రోల్ ని అమృత, సునీల్ రోల్ ని ఫాతిమా. సో మీ కాన్వర్సేషన్ ఇక్కడ మీ ముగ్గురు మధ్యలో కాన్వర్సేషన్ నడుస్తుంది. ఆ కాన్వర్సేషన్ ని మీరు చెప్పాలి. రైట్, స్టార్ట్ అగైన్. మ్యామ్ స్టార్ట్ చేయొచ్చా మ్యామ్? స్టార్ట్ సూర్య. స్టార్ట్. Exams are over. What is our next program? We shall go to a movie. అబ్బా ఎంత డల్ గా చెప్పారండి. వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అని చెప్పాలి. అంత డల్ గా ఏంటి మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే What is our అర్థం next ఎక్సైట్మెంట్ program? లేదా? ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే What is our next program? We shall go to a movie. Before that, we must take lunch. If we take lunch, we will not be able to get the tickets. Cinema is more important for your than lunch. The new hit movie is full covered. If we are not able ఫుల్లీ to get క్రౌడెడ్. ticket, we shall go tomorrow. No, today మేడం అది కనపడటం లేదు మేడం సైడ్ కి. Must I think. Must. Now- No, today we must now is this see okay? it. That's right. ఓ అయిపోయింది కన్ఫ్యూషన్. Yes, ma'am. ఓకే. సో సునీల్ ఇప్పుడు అసలు లేదు, ఇంకా ఛాన్స్ లేదు, ఇవాళ చూడాలి మూవీ అంటున్నాడు. ఓకే, రైట్, గుడ్. సో అంటే కాన్వర్సేషన్ లో మనకి ఏంటంటే వాట్ ఐమ్ టెల్లింగ్, మీకు అర్థమైందా? మనం అది రీడ్ చేస్తున్నట్టు ఉన్నా అది మనకి ఎక్స్ప్రెషన్ పడాలి. ఇప్పుడు Yes. ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే నీకు ఎలా ఉంటుంది? ఎక్సైట్మెంట్. అమ్మాయి పని అయిపోయింది రే బాబు అంటాం కదా. ఎగ్జామ్స్ ఆర్ ఓవర్.
What is our next program? We shall go to a movie. Before that, we must take lunch. If we take lunch, we will not be able to get the tickets. Cinema is more important for you than lunch. The new hit film is fully crowded. If we are not able to get the ticket, we shall go tomorrow. No, no, no. Today we must see it. మీకేం అర్థమైంది ఇక్కడ? హలో హలో మ్యామ్ సో tell me, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? సో నౌ ఐ హావ్ రెడ్ సంథింగ్. మీ కాన్వర్సేషన్ అదే మీ కాన్వర్సేషన్ నేను రీడ్ చేసినప్పుడు నా వాయిస్ మీకు డిఫరెన్స్ తెలిసిందా? ఒకేలానే ఉందా? అక్కడ ఉన్న లెటర్స్ సెంటెన్సెస్ చదువుతున్నట్టు అనిపించిందా? నా వాయిస్ హై లో డిఫరెన్స్ గా వచ్చింది చూసారా? ఆ డిఫరెన్సే మన వాయిస్ మన మాటల్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఆ మాడ్యులేషన్ కనిపించాలి మనకి. అప్పుడే మనిషి ముఖం కనిపించకపోయినా మన ఆడియోని బట్టి మన ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. That is called communication. Understand? Hello. I understand. Yes. My suggestion is, Fatima, please drink warm water. Yes, ma'am. Have some like apply some balm or something else. Try to drink warm milk. మీకు తెలుసా మిరియాల పాలు తెలుసా మీకు? తెలుసు మేడం. తాగుతారా? అలవాటు ఉందా? నైట్ తాగుతాను. మరి డే అంతా ఏం చేస్తారు? హాట్ వాటర్ తాగట్లేదా? తాగుతున్నా మేడం. తాగదు మేడం మా పాప. చూడండి కొంచెం. ఏమి పాప తాగడం లేదంట మీరు? అక్కడ నర్స్ గారు చెప్తుంటే మాట వినరే మీరు? మేము ఇద్దరు ఒక క్లాస్ మేడం. హెల్త్ సి నౌ డే పక్కనే ఉన్నారా ఏంటి? వాయిస్ కట్ వస్తుంది. ఇద్దరు ఒకటే క్లాస్ మ్యామ్, ఒకటే కాలేజ్ మ్యామ్, ఒకటే డిస్ట్రిక్ట్ మ్యామ్. తాగుతాను. ఒకే రూమ్ లో ఉన్నారా అని అడుగుతున్నా. నో మ్యామ్, నో. Okay, like so you are some of the medicine students, no? You know very well about to care of your health. నేను పర్టికులర్ గా చెప్పక్కర్లేదు, దాని అర్థం అవుతుంది ఇప్పుడు నాకు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. Yes, ma'am. And I hope that our session made somewhat lively, and I think, is it clear right now? So as today we have discussed about the communication barriers and some other topics regarding medical store, conversation at the medical store, conversation at hospital, conversation at a park, and conversation at a cinema theater. And if we have ended with the communication with the three students, Sunil, Rahul, and Surya ma'am. Surya ma'am. Oh yeah, very good. So communication ante ante. So we have to express communication ని ఏదో మన ఇప్పుడు బుక్ లో ఉన్న సెంటెన్స్ చదివేస్తున్నట్టు కాదు. అక్కడ నిజంగా 3 క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే వీ హ్యావ్ టు కాన్వర్స్ విత్ ఈచ్ అదర్ విత్ ఎక్స్ప్రెషన్. మన వాయిస్ లో ఎక్స్ప్రెషన్ కనిపించాలి. అక్కడే మన ప్రెజెంటేషన్ తెలుస్తుంది, మన కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా ఉందో లేదో తెలుస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, రిగార్డింగ్ దిస్ ఎనీ అదర్ డౌట్స్? సో ఇవాల్టి సెషన్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే రైట్. ఇంకా అదర్ దాన్ దిస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అదర్ దాన్ దిస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ నాట్, షల్ వి ఎండ్ ద సెషన్?
విత్ దిస్ అంటే ఇవాళ అంటే నిన్నది రివ్యూ అయ్యింది, ఈ రోజు డిస్కషన్, ఇవాళ సెషన్ అండ్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఇంకా 2 more topics are there regarding this. English at different places లో కమ్యూనికేషన్ మెయిన్ బేస్ కాబట్టి మనం ఆల్రెడీ 2 సెషన్స్ అయినాయి, అండ్ టుమారో అండ్ ఆఫ్టర్ టుమారో ఆల్సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ దిస్. ఓకే, ఇంకా 2 సెషన్స్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. ఆ నెక్స్ట్ సమ్ అదర్ టాపిక్ విల్ గో. సో అండ్ వన్ మోర్ థింగ్ నాన్న, మీకు అదర్ దాన్ దిస్ అంటే మన ఇంగ్లీష్ రిలేటెడ్ లో ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్స్ తో పాటు మీకు అదర్ దాన్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ జస్ట్ రైట్ డౌన్ ఇట్, note it down it, and you can ask me in the next session. నాకు తెలిస్తే I will give you answer. Not నాకు ఒకవేళ మీరు నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు నన్ను అడిగితే I will gather and I'll give you by the next day. ఒకవేళ నాకు తెలియకపోతే నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎక్కడైనా తెలుసుకున్నాను, నేను మీకు మళ్ళీ నెక్స్ట్ సెషన్ కి మీకు నేను ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తాను. మ్యామ్ ఓకే మ్యామ్ చెప్పండి. మ్యామ్ మేడం నా అంటే Yes, మన yes, గురించి Amruta. మనము ఎలా చెప్పుకోవాలో అది ఒకసారి చెప్పండి మ్యామ్. Self introduction. Self introduction. మ్యామ్ అంటే Okay. మార్నింగ్ క్లాసెస్ లో మేడం వాళ్ళు అడుగుతున్నారు మ్యామ్ మన గురించి మనం ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అని. మరి మీరు ఇంట్రడక్షన్ మొన్న ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, మిమ్మల్ని మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు? మ్యామ్ అది మీకు చెప్పినా మ్యామ్, అది మీరు మాకు కొంచెం నేర్పించినారు మ్యామ్. అదే అంటే మీరు నేర్పించిన దాంట్లో నేను కొంచెమే నేర్చుకున్నా మ్యామ్. అదే అక్కడ చెప్తే వాళ్ళు ఇంకొకలాగా చెప్తున్నారు మ్యామ్. అదే మ్యామ్ కన్ఫ్యూజ్ అంటే అవుతుంది. ఇంకా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ యాడ్ చేయండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అదే మ్యామ్ ఐ గెట్ అంటే అప్ ఫస్ట్ at స్టెప్ మనకి 6 వస్తే o'clock, I went walking. ఇది డైలీ రొటీన్ కదా, రొటీన్ అది యాక్చువల్లీ మీ గురించి చెప్పండి. ఇన్ ద సెన్స్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ యువర్ రొటీన్ లైఫ్, డైలీ రొటీన్ అయి ఉండొచ్చు కదా. మ్యామ్ డైలీ రొటీన్. హలో, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్ డిఫరెంట్, రొటీన్ ఇస్ డిఫరెంట్. ఓకే రైట్. అంటే సో ఈరోజు రొటీన్ గురించి చెప్పినారు మ్యామ్, కొంచెం మీకు అర్థమైంది. ఓకే ఓకే రైట్. సో యాక్చువల్లీ సెషన్ స్టార్టింగ్ బిగినింగ్ మీరు కనుక ఉండుంటే బాగుండేది, ఎందుకంటే బికాస్ గాయత్రి షీ హ్యాస్ రిటర్న్ అన్ ఎస్సే ఆన్ దిస్. తన డైలీ రూటీన్ మీద ఒక ఎస్సే తను రాసుకొని చెప్పారు. అది మీకు రిలేటెడ్ అంటే ఏంటంటే డైలీ, సో వెన్ షీ వేకప్, షీ woke up at 5:30 around, and after that her mother gives her a warm milk, a glass full of warm milk, and she'll have that, and then she'll go for walking nearby to her house for half an hour, and then she'll come back to home. She'll brush and she'll fresh up, and then by 8 o'clock she'll have her breakfast with all her family members, and she'll watch TV for some time. They'll have a family chat, and then she goes to her college and she'll learn the things what had happened, and again she comes back to home, and after that again they'll have some family chit chat, and she'll have some fresh up, and she'll have some snacks, and she'll go for study, and again she'll come for supper. Right, Gayatri, you said super, no? It's supper. Some words I told you, no? Some words I heard that some you have misspelled it. It's supper, S-U-P-P-E-R, supper, not super. Okay, and you have said routine or something. It's routine. Some words are there. Just see, you don't mind when I'm correcting, because it's my duty to correct you so that you can speak good words, you can spell and good, you can have a good pronunciation. సో డైలీ లైఫ్ మీరు అమృత సింపుల్ ఏంటంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు వెన్ యూ గో టు బెడ్ వరకు మీరు ఏం చేస్తారు, రొటీన్ రాసుకోండి. ఓకే, వెరీ గుడ్ ఐడియా, అండ్ యూ హ్యావ్ గాట్ అ గుడ్ అవుట్. సో మీకు నచ్చినట్టుగా ఇంగ్లీష్ లో మార్నింగ్ నుంచి వెన్ యూ వేక్స్ అప్ అండ్ వెన్ యూ గో టు బెడ్ అప్పటి వరకు మీ డైలీ రొటీన్ పాయింట్ బై పాయింట్ ఏం చేస్తారు, ఇంపార్టెంట్ థింగ్స్, అన్నీ అవసరం లేదు, జస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు నోట్ డౌన్ చేసుకోండి, అవి ఒకసారి రీడ్ చేయండి, అందులో మోడిఫై ఉంటే చెప్పాం. ఓకే, సో డైలీ రొటీన్, మీ డైలీ లైఫ్ లో డేలో ఏం చేస్తారో అని అడిగారు, మీకు ఎలా ప్రెజెంట్ చేయాలో తెలియలేదు, అంతేనా?
Hello. Hello, yes, Hello. ma'am. Ma'am, Okay, right. Mm. madam, Yes, Amrita. I wake up at 6 a.m. ma'am. 6 to 7 Okay. I go to walking, ma'am. 7 to ma'am, 6 to 7 I went walking, ma'am. I go to walking, ma'am. 7 to 8 Okay. o'clock I brush my teeth and I bath, ma'am. 8 to Okay. 8:30 I prepared the breakfast and I eat, ma'am. Next 8:30 to You 9 only o'clock. prepare your breakfast? Yes, ma'am. Yes, ma'am. Oh, Next 8:30 to 9 o'clock. 9 o'clock houseworks, ma'am. Next 9 to 9:30 I go to college, ma'am. 9 to 4 p.m. 9 to 5 p.m. college, ma'am. 5 to 6 I watch TV, ma'am. 6 to 7 I play, ma'am. Indoor games, ma'am. And 7 to 8 okay. any works are doing, ma'am. Houseworks and homeworks. Other Okay, works, right. ma'am. 7 to 8, you'll do your personal works. Yes, ma'am. You already 7 to 8. 7 to 8, I'll do my personal works. Yes, ma'am. 7 to 8 I will do my personal works. Ma'am, 8 to Mm. 9 I watch TV, ma'am. Mm. Good. Ma'am, 9 to 9:30 home prayer, ma'am. Family prayer. Okay. Bible You'll study, give ma'am. prayers. Yes, ma'am. You'll give prayers Next, to God. yes, Okay. ma'am. And next dinner, ma'am. Mm. 10 Mm. o'clock I went my bed. I go to my bed. You, you go to bed. Right, good. Here is a task to you all. So, what is the difference between dinner and supper? Your task. డిక్షనరీ రిఫర్ చేస్తారో ఎక్కడ సర్చ్ చేస్తారో డిన్నర్ కి సప్పర్ కి డిఫరెన్స్ చెప్పండి రేపు టాస్క్. Dinner, supper, same, ఓకే, same. Ma'am. దేర్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్. ఓకే, Yes, ma'am. ఓకే, రైట్. దేర్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్. You check it, all the three of you check it. It's a task for you all. చెక్ చేయండి, డిన్నర్ కి సప్పర్ కి డిఫరెన్స్ ఏంటో చూడండి, రేపు చెప్పండి. ఓకే. Yes, ma'am. అండ్ నాన్న డైలీ రొటీన్ లైఫ్ ఇది కరెక్ట్ గానే ఉంది, ఇంకా ఏమన్నా మోడిఫికేషన్స్? ఇది ఇలానే మీరు చెప్తారా మీరు మార్నింగ్ సెషన్ లో, ఇంకా ఏమన్నా చేంజెస్ చేశారా? That's all, ma'am. Right, okay. You see, I have sent my number to you. Once you check it, and if you have any important doubts, please call me. Right? Okay. Thank you, Nana. We have done our things. So we'll meet tomorrow again in the same session. Right. Bye bye, everyone. Good evening. Good Have a evening. wonderful Thank evening you, to you ma'am. all. Good evening, Nana. Signing off. Bye bye. Bye. Bye, ma'am. Bye, ma'am. Have a great day, ma'am. Thank you. Wish you all have a wonderful day.